గుడ్డేలుగుని చూసిండ్రా మీరు? ఓ పిల్లగా చూసినావా ఎప్పుడన్నా? నిన్నే అంటున్నా, అటు ఇటు చూస్తావేంది? అదే గుడ్డేలు ఎలుగుబంటిని చూసినావా? చూడలే, వస్తావా మరి? నేను చూపిస్తా. జూ పార్క్ కాదు మనమడ, జూ పార్కులు ఒక్కతానే ఉన్నదా గుడ్డేలుగు? మస్తుగున్నాయి మన తాన. దా కరీంనగర్ జిల్లాకు పోదాందా, ఎన్ని ఉన్నాయో చూపిస్తా. అడవిలలో ఉన్న జాగా సరిపోతలేదో లేకుంటే మనుషుల మీద ప్రేమ ఎక్కువైందో ఏం పాడో గాని మొన్ననే కాదు నిజామాబాద్ జిల్లాలో ఒక ఊళ్ళకి చిరుతపులు వచ్చి భయపెట్టిందని చూపెట్టినాము. ఇవాళ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లా ఎలుగుబంటి ఇండ్లకి వచ్చింది. వచ్చేరో అని లొల్లి పెట్టే వరకల్లా పబ్లిక్ చూసి భయపడి పక్కకున్న చెట్ల పొదలల్లో కురికింది. బయటికి రాకుండా ఎటు పోకుండా అండ్లని మెసులుతున్న చూడు. అమ్మా ఏలుగు, అయినా ఎందుకే గిట్లా పానాల మీదకి తెచ్చుకుంటావు? ఉన్న దానివి నిమ్మలంగా ఉండకుంటే ఎందుకు నీకు చక్కర్లు? దీన్ని చూశాడు ఉండేటోళ్లకు పుట్టెడు బుగులయ్యి పోలీసోళ్లకు ఫారెస్ట్ ఆఫీసోళ్లకు ఫోన్ చేసి చెప్పిర్రట. నెల ముంగటి ఇట్లనే ఒక ఎలుగుబంటి వచ్చిపోయింది. ఇవాళ ఇది కూడా వచ్చింది. ఇంటికి చుట్టాలు వచ్చినట్టే నెలకో పారి ఇట్లా వచ్చిపోతున్నాయి. మాకేమో గుండెలు డప్పులు కొడుతున్నాయని పరేషాన్ అవుతారు పబ్లిక్. గుడ్డేలు మాతో సాధ్యానం చేస్తుంది. ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయో అరిచేతిలో పెట్టుకొని మన హుజూరా ప్రజలు మేము బతుకుతున్నాం. ఇన్నారా? ఎన్ని మాటలు చెప్పినా కూడా ఇనిపించుకోకుండా ఈ ముచ్చట మీద ఏం పట్టించుకోలేరంట ఆఫీసర్లు. దీన్ని పట్టుకునేటందుకు కూడా ఇగొస్తున్నాం అగొస్తున్నామని చెప్తున్నారట. ఒకవేళ వచ్చినా రెస్క్యూ టీం కథ పుస్కిదే అవుతుందని తిట్టుకుంటున్నారు పబ్లిక్.